గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం చెప్పుకున్న మైక్రో మ్యాక్రో డిఫరెన్సెస్ బిట్వీన్ దాని గురించి మనం చెప్పుకున్నాం. దానికి సంబంధించిన మైక్రో ఎకనామిక్స్ ఇంపార్టెన్స్ అండ్ మెయిన్ పాయింట్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఇంపార్టెన్స్ అండ్ మెయిన్ పాయింట్స్ దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేస్తాం. నిన్న సగమే చెప్పుకున్నాం, దాని కంటిన్యూషన్ క్లాస్ ఇది. ఇవాళ సూక్ష్మ అర్థశాస్త్రం ప్రధాన అంశాలు ప్రాముఖ్యత, స్థూల అర్థశాస్త్రం ప్రధాన అంశాలు ప్రాముఖ్యత, దాని గురించి మనం ఇవాళ చెప్పుకుంటాం. ఫస్ట్ సూక్ష్మ అర్థశాస్త్రం గురించి చెప్పేసుకుందాం. నిన్న చెప్పుకున్నదే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో మైక్రో ఎకనామిక్స్ అంటారు. మైక్రో అనే వర్డ్ మైక్రాస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. దాని అర్థం వెరీ లిటిల్ బిట్, ఇంత, చాలా చిన్నది అని అర్థం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని విడివిడిగా విభజించి చిన్న చిన్న మొక్కలుగా చేసి పరిశీలిస్తుంది కాబట్టి దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం. ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం, ప్రతిదీ కూడా విడివిడిగా ఒక్కొక్క దానిగా విడదీసి చెబుతుంది కాబట్టి ఒక అనే దాంతో మనం స్టార్ట్ చేస్తాం. ఒక వినియోగదారుడు, సింగిల్ సెల్లర్, సింగిల్ బయర్, సింగిల్ కన్జ్యూమర్, సింగిల్ ట్రీ, సింగిల్ ఫారెస్ట్, అలాగన్నమాట. ఒక వినియోగదారుడు, ఒక కొనుగోలుదారుడు, ఒక అమ్మకందారుడు, ఒక సప్లైదారుడు, ఒక యజమాని, అలాగే ఒక అడవి, ఒక చెట్టు, ఒక కొమ్మ, ఒక ఆకు, అలా చెప్తాం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏ వస్తువుకైనా డిమాండ్ని బట్టి ధర నిర్ణయిస్తాం కాబట్టి ఆ ధర గురించి చెప్పే శాస్త్రం ఈ శాస్త్రం కాబట్టి సూక్ష్మ అర్థశాస్త్రానికి మరో పేరు ధరల సిద్ధాంతం, ప్రైస్ థియరీ అని కూడా చెప్పుకున్నాం. అది నిన్న వరకు చెప్పుకున్నాం డిఫరెన్సెస్ కూడా. ఇవాళ ఏంటంటే మనకి ఇంపార్టెన్స్, ఫస్ట్ మెయిన్ పాయింట్స్, తర్వాత ఇంపార్టెన్స్ లెక్కలోకి వస్తుంది. అది థియరీ సబ్జెక్ట్ కాబట్టి ఒక్కొక్కటి చదువుతూ నేను చెప్పేస్తాను. ఫస్ట్ ఇది ఏంటంటే ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అంటే ఒకటి ఏ వస్తువు విచ్ ఐటమ్స్, ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే ప్రస్తుతం కస్టమర్స్ ఏది కోరుకుంటున్నారో అటువంటి వాటిని ఉత్పత్తి చేయాలి. కాబట్టి ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణం, దాని సైజ్ ఎంత, ఇంత కాకపోతే ఇంత కాకపోతే ఇంత, ఏదోటి ఎంత, దాని సైజ్ ఎంత, ఇంత ఇంత ఇంత, ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణం, విచ్ సైజ్, అయితే విచ్ క్వాంటిటీ, ఎంత పరిమాణం అనేది కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అనే విషయం గురించి సూక్ష్మ శాస్త్రం తెలుపుతుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ది వ్యాపార సంస్థలు ఏ ఉత్పత్తి పద్ధతిని అవలంబించాలి. మనం అమలుపరిచి ఇంప్లిమెంటేషన్ చేసే సిస్టమ్ కొత్తదా పాతదా అని చెబుతుంది. ప్రస్తుతం ఉన్న యంత్రాలతోటి, పనిముట్లతోటి, ఫ్యాక్టరీతోటి, అంటే కొంచెం ఓల్డ్ ఎక్విప్మెంట్స్ తోటి ఉత్పత్తి చేయాలా, లేదా కొత్త ఎక్విప్మెంట్ నుంచి దింపించుకుని దాంతో మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలా అనేది కూడా చెబుతుంది. కాబట్టి ఉత్పత్తి చేసే పద్ధతి గురించి చెబుతుంది. ఏ ఉత్పత్తి పద్ధతిని అవలంబించాలి, మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఓల్డ్ సిస్టమా న్యూ సిస్టమా, కస్టమర్స్ దేన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఉత్పత్తి చేసే పద్ధతి, ప్రొడక్షన్ సిస్టమ్ ఓల్డ్ ఆర్ ప్రజెంట్, ఇప్పుడు నడుస్తున్న దాంతో ప్రొడక్షన్ చేయాలా, లేదా లేటెస్ట్ ఎక్విప్మెంట్ని దింపించుకోవాలా, దాంతో ప్రొడక్షన్ చేయాలా అనేది కూడా చెప్తుంది. కాబట్టి ఉత్పత్తి పద్ధతి ఏ విధంగా ఉండాలి, ఏ ఉత్పత్తి పద్ధతిని అవలంబించాలి, ఫాలో అవ్వాలి. ప్రస్తుతం ఫాలో అయ్యే సిస్టమ్ ఏది, కొత్తదా మనం పాటించాలా, ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నది మనం ఫాలో అయితే సరిపోతుందా అనే విషయం గురించి కూడా చెప్తుంది. కాబట్టి అది సెకండ్ పార్ట్. నెక్స్ట్ ప్రొడక్షన్ మొత్తం ఏ టైపులో సొసైటీకి మనం డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలి అనే దాని గురించి చెప్తాం. ఇప్పుడు ప్రొడక్షన్ జరిగింది, అది డిస్ట్రిబ్యూషన్ జరగాలి పబ్లిక్కి, కస్టమర్స్కి. ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, చాలా రకాలుగా చేయొచ్చు. మనుషులను పెట్టచ్చు, లేకపోతే నెక్స్ట్ ఒక మీడియా ద్వారా మనం పబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పబ్లిష్ చేయొచ్చు, లేకపోతే పేటకి సందుకి రిక్షా పెట్టి ఏదో రకంగా ముందు కస్టమర్స్కి ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి.
ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయాలి, దానికి ఏదైనా ఉద్యోగులు పెట్టుకోవాలి, నెక్స్ట్ కొంత మీడియా ద్వారా పబ్లిష్ చేయాలి, ముందు అనౌన్స్మెంట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి, చాలా వర్క్ ఉంటుంది. ముందు పబ్లిక్లో ఒక వస్తువు కొత్త ప్రోడక్ట్ వచ్చింది అంటే ఎలా దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే విషయం గురించి ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఉత్పత్తి మొత్తం ప్రొడక్షన్ అయిన ప్రొడక్షన్ సమాజంలోకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే విషయం గురించి ఇది బాగా చెప్తుంది. ప్రొడక్షన్ మొత్తం అయిపోయింది, అది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. విచ్ వే, ఏ మార్గం కూడా, ఎలాగా అనే విషయం గురించి ఇది చెబుతుంది. అది నెక్స్ట్ పాయింట్. అది నెక్స్ట్, ఉత్పత్తి మొత్తం కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతోందా లేదా, మధ్యలో బ్రేక్ అయిందా అనే విషయం గురించి కూడా చెప్తాం. ఇప్పుడు ప్రొడక్షన్ జరిగింది, డిస్ట్రిబ్యూషన్ అయింది, డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరిగిందా లేకపోతే మధ్యలో బ్రేక్ అయిందా అంటే ఒకటి కొన్ని చోట్ల బ్రేక్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ అనుకోండి, యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే దొంగతనం జరగచ్చు, లేకపోతే మొత్తానికి ఏదైనా వెహికల్ బ్రేకులు ఫెయిల్ అయిపోయి నెక్స్ట్ పడిపోవచ్చు, ఏదో రకంగా డిస్టర్బెన్స్ రావచ్చు. కాబట్టి ప్రొడక్షన్ మొత్తం పబ్లిక్కి డిస్ట్రిబ్యూషన్ అయిందా లేదా అనేది విషయం కూడా చెబుతుంది. దాని తగ్గ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మెథడ్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి కూడా చెప్తుంది. కాబట్టి ప్రొడక్షన్ మొత్తం పబ్లిక్కి పంపిణీ అయిందా లేదా, సరిగ్గా వెళ్ళిందా లేదా అనే దాని గురించి కూడా చెబుతుంది. కాబట్టి అదొక ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్నామని కూడా మెయిన్ పాయింట్స్. నెక్స్ట్, మార్కెట్లో డిమాండ్ సప్లైలను బట్టి ధర నిర్ణయిస్తారు. ఆ ధరకి కస్టమర్స్ కొంటున్నారా లేదా. ఇప్పుడు ఒక వస్తువుకి, ఒక ప్రోడక్ట్కి ప్రైస్ ఉంటుంది, ఆ ప్రైస్కి కస్టమర్స్ కొంటున్నారా లేదా, కస్టమర్స్ కొనే అందుబాటులో ధర ఉందా లేదా. ఇప్పుడు అందుబాటులో ధర ఉంటేనే కస్టమర్స్ కొంటారు, ఎక్కువ రేటు ఉంటే ఎవరు కొనరు. కాబట్టి కస్టమర్స్ కొనగలేంత ధర ఉందా లేదా, ఆ ధరకి కస్టమర్స్ కొంటున్నారా లేదా అనే విషయం గురించి చెప్తుంది. ఎందుకంటే ఎవరికైనా సరే అమ్మే వస్తువులన్నీ కూడా బాగా రిచ్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని అమ్మరు. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ని మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకుని ప్రోడక్ట్స్ని బయటకు వదులుతారు మ్యానుఫ్యాక్చరర్స్. రిచ్ పీపులే కొంటారు అనుకోవడం చాలా తప్పు. రిచ్ పీపుల్ ఉండేది 30%, పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ 70% ఉంటారు. వాళ్ళు కొంటేనే తన లాభం. కాబట్టి రిచ్ పీపుల్ని దృష్టిలో పెట్టుకోకూడదు. కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ ఆల్సో నెక్స్ట్ పూర్ పీపుల్ కొనేంత ధర ఉందా లేదా, ఆ ధరకి వాళ్ళు కొనగలుగుతారా లేదా అనే దాని గురించి కూడా చూసుకుంటారు. ఓకే, అదొకే. నెక్స్ట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలని చెబుతుంది. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉండాలి. ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ ఉంటే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది, పబ్లిక్లోకి వెళ్తుంది. అదే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయింది అనుకోండి, మ్యానుఫ్యాక్చరర్ తయారు చేయడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ₹2 మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ అంటే తయారు చేసినందుకు ఖర్చు, ఉత్పత్తి చేసినందుకు ఖర్చు ₹2 అనుకోండి. ₹2 మీద ₹2 వేసుకుని వాడు అమ్ముకుంటాడు. ప్రొడక్షన్ కాస్ట్ ₹2 అనుకోండి, ఇంకొక ₹2 వేసుకుని వాడు ₹4 అమ్ముకుంటాడు. ఎందుకంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టారు కాబట్టి. అన్ని రకాల, మీకు ముందే చెప్పాను చాలాసార్లు, మనం ఏ వస్తువు కొన్నా దాని మీద ఏముంటుంది, ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. అన్ని రకాల పన్నులతో సహా మనమే కట్టేస్తున్నాం. కాబట్టి ఈ ₹2 ప్రొడక్షన్ కాస్ట్, ఉత్పత్తి చేసినందుకు ఖర్చు. ఈ ₹2 ఏంటి, ఇందులో ₹1 గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, ₹1 వీడికి వస్తుంది ప్రాఫిట్. ₹1 గవర్నమెంట్కి ట్యాక్స్కి వెళ్ళిపోతుంది. ఎవ్రీ ఈచ్ కమోడిటీకి ₹1 వీడికి లాభం. కాబట్టి మనం కస్టమర్సే అన్ని రకాల పన్నులతోటి కట్టేస్తాం.
కాబట్టి ఈచ్ గూడ్ మీద ఏముంటుంది, ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి వ్యయం ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉండాలి అని చెబుతుంది మైక్రో. ఓకే, అది ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. ఇంకా మెయిన్ పాయింట్స్ సార్, ఇంకా ఇంపార్టెన్స్, మైక్రో ఎకనామిక్స్ ఎందుకు ఇంపార్టెన్సు అనే విషయం గురించి చూద్దాం. ఇది కూడా పాయింట్ వైజ్. నెక్స్ట్, ధర సిద్ధాంతానికి ఇది చాలా ఉపయోగపడుతుంది, ప్రైస్ థియరీకి. ఎందుకంటే ఒక కమోడిటీకి ఎంత ప్రైస్ మనం కన్ఫర్మ్ చేయాలి అనే విషయం ఇదే చెబుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమోడిటీ ఉందనుకోండి, ఈ కమోడిటీ ఉంది, ఆ కమోడిటీకి 5 రూపాయలు పెట్టాం. 5 రూపాయలు ఎందుకు పెట్టాము, 10 రూపాయలు చెప్పచ్చు, రూపాయి చెప్పచ్చు, 5 రూపాయలే ఆయన ఎందుకు పెట్టాము అని దాని గురించి చెబుతుంది. కాబట్టి ధరల సిద్ధాంతానికి, ధర నిర్ణయించడానికి, ధర సిద్ధాంతానికి మైక్రో ఎకనామిక్స్ చాలా బెస్ట్ యూజ్ఫుల్. ఎందుకంటే ఈ వస్తువు 5 రూపాయలు చెప్పినప్పుడు 5 రూపాయలు ఎందుకు చెప్పాం, రూపాయి చెప్పచ్చు, 10 రూపాయలు చెప్పచ్చు, 5 రూపీస్ అని ఎందుకు ఫిక్స్డ్ చేసాం, అలా ఎందుకు చేయాలి అనే విషయం గురించి కూడా మైక్రో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ప్రైస్ థియరీకి, ప్రైస్ కన్ఫర్మ్ చేయడానికి మైక్రో ఎకనామిక్స్ వెరీ యూజ్ఫుల్. అది ఫస్ట్ పాయింట్. ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రైవేట్ ఎకనామిక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్తుంది. ఇప్పుడు మనకి 2 సిస్టమ్స్, ఒకటి పబ్లిక్ అంటే గవర్నమెంట్ సెక్టార్, 2 ప్రైవేట్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్ వ్యవస్థ అంటే ప్రైవేట్ సిస్టమ్ ఎలా పనిచేస్తోంది, విచ్ టైప్ ఆఫ్ వర్కింగ్, ఎలా పనిచేస్తోంది అనే విషయం చెబుతుంది. అంటే మన దేశం లాంటి దేశాల్లో ప్రైవేట్ సెక్టార్ పర్సంటేజ్ తక్కువ, పబ్లిక్ సెక్టార్ పర్సంటేజ్ తక్కువ, పబ్లిక్ సెక్టార్ పర్సంటేజ్ తక్కువ, ప్రైవేట్ సెక్టార్ పర్సంటేజ్ ఎక్కువ. కాబట్టి ప్రైవేట్ సెక్టార్ కలిస్తేనే, పబ్లిక్ సెక్టార్ కలిస్తేనే వర్క్ జరుగుతుంది. కాబట్టి మన కంట్రీ ఏమిటి, మిక్స్డ్ ఎకానమీ కదా, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మనది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ ఎలా పనిచేస్తోంది అనే విషయం గురించి కూడా ఇది బాగా చెప్తుంది. ఎందుకంటే మన దేశంలో ప్రైవేట్ సెక్టార్ పర్సంటేజ్ ఎక్కువ. కాబట్టి మనలాంటి దేశాల్లో, ఏ దేశానికైనా సరే పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ సెక్టార్ కలిస్తేనే ఏదైనా జరుగుతుంది. అందులో మన దేశంలో కంప్లీట్ పబ్లిక్ సెక్టార్ మీద కుదరదు, ప్రైవేట్ సెక్టార్ కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ సెక్టార్ ఎలా పనిచేస్తుంది అనే విషయం తెలుస్తుంది. నెక్స్ట్ అదొకటే. నెక్స్ట్ వ్యాపార సంస్థల నిర్ణయాలకి ఈ మైక్రో ఎకనామిక్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వ్యాపార సంస్థల నిర్ణయాలు, ఇప్పుడు వ్యాపారం చేయడానికి నిర్ణయాలు చాలా తీసుకోవాలి. ఎక్కడి నుంచి తక్కువ ఇంపోర్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ ఎలా పంపాలి, ఇంపోర్ట్ ఎలా దింపించుకోవాలి, రా మెటీరియల్ ఎక్కడ చౌకగా దొరుకుతుంది, ఒక వస్తువుకి కరెక్ట్ ప్రైస్ మనం కన్ఫర్మ్ చెయ్యొచ్చా చేయకూడదా, ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఒక వస్తువు 10 రూపాయలు చెప్పాం, 10 రూపాయలకి కస్టమర్ కొంటాడా కొండా, లేకపోతే 7 రూపాయలు చెబుదామా, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, లాస్ అయిపోతాం. కాబట్టి వ్యాపార సంస్థలు ఆ వ్యాపారం చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మైక్రో ఎకనామిక్సే చెప్తుంది. కాబట్టి వ్యాపార సంస్థలు నిర్ణయాలు తీసుకోవడంలో మైక్రో ఎకనామిక్స్ చాలా బెస్ట్ యూజ్ఫుల్గా ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ వ్యాపారం గురించి, అది తీసుకునే నిర్ణయాల గురించి చెబుతోంది. కాబట్టి దీనికి ఇంకో పేరు వ్యాపార అర్థశాస్త్రం, బిజినెస్ ఎకనామిక్స్. సూక్ష్మార్థశాస్త్రానికి మరో పేరు బిజినెస్ ఎకనామిక్స్. ఎందుకంటే వ్యాపార సంస్థలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే లాస్ అయిపోతాం, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే కొంచెం లాస్ వస్తుంది. అలా కాకుండా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, తీసుకున్న డెసిషన్ ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్గా ఉండాలి. కాబట్టి వ్యాపార నిర్ణయాలు అంటే డెసిషన్ మేకింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెబుతుంది. కాబట్టి దీనికి మరో పేరు బిజినెస్ ఎకనామిక్స్, వ్యాపార అర్థశాస్త్రం అని పేరు రావడం అనేది జరిగింది. ఓకే, అదొకటి. ఇంకా లాస్ట్ పాయింట్, ప్రతి విషయాన్ని విడదీసి చిన్నదిగా చేసి డెప్త్కి వెళ్ళిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి
దీనికి చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే ఎవ్రీ యూనిట్ విడదీసేసి సపరేట్ చేసేసి డివిజన్స్గా విడగొట్టి డిపార్ట్మెంట్స్ గాను ఈచ్ పాయింట్ విడదీసి చిన్న ముక్కలుగా చేసి డెప్త్కి వెళ్ళిపోయి రూట్స్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొచ్చి సొసైటీకి అందిస్తుంది, గవర్నమెంట్కి అందిస్తుంది. కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి విడదీసి ముక్కలుగా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం, ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడంలోనూ విడదీసి ముక్కలుగా చేసి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలోనూ టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువే, ఖర్చు ఎక్కువే, టైం పడుతుంది. మరి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కుదరదు. అసలు దాని రూట్స్లోకి వెళ్ళిపోయి దాని అడ్వాంటేజెస్ ఏమిటి, మెరిట్స్, డిమెరిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు మనకి తెలుసు, ఇంత చింతపండు తీసుకుని ఇంత గిన్నెలో బౌల్లో వేసిన వెంటనే జ్యూస్ వచ్చేస్తుందా? దాన్ని బాగా నలపాలి, ముందు నానబెట్టాలి, తర్వాత నలపాలి, తర్వాత పిసకాలి, అప్పుడు జ్యూస్ వస్తుంది. టైం పడుతుందో పట్టదా? అలాగే ఇది కూడాను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం కోసం ప్రతి విషయాన్ని, ఎవ్రీ మ్యాటర్ని డెప్త్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి రూట్స్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి సొసైటీకి, గవర్నమెంట్కి ఇస్తుంది. టైం పడుతుంది. ఎక్స్పెన్సెస్ కూడా అంతే, ఖర్చు కూడా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, చింతపండుని నీళ్ళలో వేసిన వెంటనే జ్యూస్ రాదు, అది నానబెట్టాలి, అప్పుడు తర్వాత వస్తుంది. ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో మైక్రో ఎకనామిక్స్ చాలా బెస్ట్ యూజ్ఫుల్గా మనం చెప్పచ్చు. టైం పడుతుంది, మరి ఖర్చు కూడా ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి మైక్రో ఎకనామిక్స్ మెయిన్ పాయింట్స్ అండ్ ఆల్సో ఇంపార్టెన్స్. అది ఇప్పటికే మనకి అయింది. నెక్స్ట్ టాపిక్ మ్యాక్రో. నెక్స్ట్ ఏంటి? మ్యాక్రో ఎకనామిక్స్ అంటే నేను మీకు చెప్పాను, మ్యాక్రో మీన్స్ వెరీ లార్జ్, చాలా పెద్దది, బిగ్. నెక్స్ట్ చాలా పెద్దది, లార్జ్, వెరీ లార్జ్, బిగ్ అని చెప్పాం. మనం చెప్పుకున్నాం. ఇదేంటి? ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ని సింగిల్ యూనిట్ కింద కౌంట్లోకి తీసుకుంటుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థని ఒకే యూనిట్ కింద తీసుకుంటుంది. ఇక్కడ టోటల్గా చెప్పేస్తుంది, ప్రతి విషయాన్ని టోటల్గానే చెప్తుంది. టోటల్ కన్జ్యూమర్స్, టోటల్ సప్లయర్స్, టోటల్ సెల్లర్స్, టోటల్ బయర్స్, టోటల్ కంట్రీ, టోటల్ పాపులేషన్, టోటల్ డిమాండ్, టోటల్ సప్లై, టోటల్ ఫారెస్ట్, టోటల్ ట్రీస్, టోటల్ లీవ్స్, మొత్తం వినియోగదారులు, మొత్తం అమ్మకందారులు, మొత్తం అడవులు, మొత్తం చెట్లు, మొత్తం ఆకులు, మొత్తం సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, ఇలాగ టోటల్గా చెబుతుంది. కాబట్టి ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ని సింగిల్ యూనిట్ కింద కౌంట్లోకి తీసుకుంటుంది మ్యాక్రో. ఇప్పుడు దాని గురించి చెప్తాం. మొత్తం ఎంటైర్ విషయం ఒకలాగే చెప్తుంది, ఇక విడదీసి చెప్పాలి. అది మనకి ఇంట్రడక్షన్. ఓకే, ఇప్పుడు మనకి ఏంది అందులో మెయిన్ పాయింట్స్, దాని ఇంపార్టెన్స్. మ్యాక్రో ఎకనామిక్స్కి వేరే నేమ్ ఏంటి మనం చెప్పుకున్నాం, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ, అంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని చెప్తాం. ఓకే, అదొకటి రాయాలి, అది రాశాకే నెక్స్ట్ ఇందులో అంశాలు, మెయిన్ పాయింట్స్ చూడండి. మ్యాక్రో అనేది ఏంటంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది, తక్కువ టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ తక్కువ కాలంలో ఉత్పత్తి స్థాయి, ఉద్యోగిత స్థాయిల గురించి ఇది వివరిస్తుంది. తక్కువ కాలం అంటే షార్ట్ పీరియడ్లో ఎక్కువ ప్రొడక్షన్ ఎలా జరపాలి. నెక్స్ట్ బాగా టాలెంటెడ్ పర్సన్స్ని, బాగా స్కిల్డ్ పర్సన్స్ని వర్కర్స్గా పెట్టుకోవాలి అని చెప్తుంది. బద్ధకంగా, డ్రౌసీగా, లేజీగా యాక్టింగ్ చేసేవాళ్ళని, హడావడి చేసేవాళ్ళని కాదు, అలా కాదు. కొంతమంది పని చేస్తున్నట్టు నటిస్తారు, కొంతమంది హడావడి చేస్తారు, ఎటువంటి పని చేయరు, చేసేండ్రా అంటారు తప్ప ఏ పని చేయరు. వాళ్ళ వల్ల అసలు ఎటువంటి వర్క్ ఉండదు.
అసలు యూజ్లెస్ ఫెలోస్ అనమాట వాళ్ళు. హడావడి మాత్రం చేస్తారు. అలాంటి వాళ్ళు కాదు. అంటే వర్కింగ్ పీపుల్ ఇక్కడ వర్కర్స్గా ఉండాలి, అది చెప్తుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ అయ్యేటట్టు చూడమని చెప్తుంది మ్యాక్రో. ఎందుకంటే టైం తీసుకోదు. ఎంటైర్ యూనిట్ ఎకనామిక్ సిస్టమ్ సింగిల్ యూనిట్ అని చెప్పేస్తుంది, టైం తీసుకోదు. కాబట్టి ప్రొడక్షను షార్ట్ పీరియడ్లో హెవీ ప్రొడక్షన్ జరగాలి, అటువంటిది చూడండి అని చెప్తుంది. నెక్స్ట్ ఎంప్లాయీస్ను కూడా వర్తబుల్ ఎంప్లాయీస్ ఉండాలి, వర్తబుల్ క్యాండిడేట్సే ఉండాలి. నటించేవాళ్ళు, హడావుడి చేసేవాళ్ళు, బాబా చంపేస్తాం ఓయ్ అలాంటి వాళ్ళు కాదు. చేస్తున్నట్టు నటించడం, లేజీగా ఉండడం, బద్ధకంగా డ్రౌసీగా నిద్రపోతున్నట్టు అలా కాదు. చాకులాంటి పర్సన్స్ని, వర్తబుల్ క్యాండిడేట్స్ని పీపుల్గా ఎంప్లాయీస్గా పెట్టుకోమని చెబుతుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఎంప్లాయీ సిస్టంలో అంటే కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఉద్యోగిత స్థాయిలలో వచ్చే ఒడిదుడుకులను ఎలా పరిష్కరించాలని చెప్తుంది. ఇప్పుడు ఉద్యోగులలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. జీతాలు పెంచమని, వాళ్ళ డిమాండ్స్ని తీర్చమని, ఏదో రకంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని, ఒడిదుడుకుల్ని ఎలా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయం చెప్తుంది. ఇప్పుడు ప్రతి ఎంప్లాయీస్కి యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ ప్రకారం వాళ్ళు కొన్ని డిమాండ్స్ అడుగుతారు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మేనేజ్మెంట్కి తీర్చాలి అని చెప్తారు. అన్నీ తీర్చలేకపోయినా ఇప్పుడు 10లో కనీసం ఒక 7 అయినా తీర్చాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డిమాండ్స్ పెట్టారు, అందులో అన్నీ తీర్చడం కుదరదు మేనేజ్మెంట్కి. 10 పెడితే 10 తీర్చడం కుదరదు, కనీసం మినిమం 7 అయినా తీర్చాలి అనుకుందాం. కాబట్టి అలా వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వేషన్ చేయాలి అనే విషయం చెప్తుంది. కాబట్టి అంటే ఉద్యోగిత స్థాయిలలోనూ ఉత్పత్తి స్థాయిలను వచ్చే ఒడిదుడుకులను ఎలా పరిష్కరించాలో మ్యాక్రో చెబుతుంది. మ్యాక్రో స్థూల అర్థశాస్త్రం చెబుతుంది మనకు. అంటే ప్రతి రంగంలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీ సెక్టార్ సో మెనీ ప్రాబ్లమ్స్ దేర్. దాన్ని హౌ టు సాల్వేషన్, ఇక్కడ మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ హౌ టు సాల్వేషన్ ఆన్ ది స్పాట్ అనే విషయం గురించి చెప్తాను. అన్నమాట ఒడిదుడుకులు వస్తాయి, ఎక్కడైనా వస్తాయి, అదొకటి. నెక్స్ట్ మ్యాక్రో లాంగ్ పీరియడ్ను దృష్టిలో పెట్టుకుంటుంది. మ్యాక్రో ఏం చేస్తుంది? లాంగ్ పీరియడ్, ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని చెప్తుంది. సో లాంగ్ పీరియడ్లో దేశాన్ని ఎకనామిక్గా డెవలప్మెంట్ చేయడం కోసం ఎటువంటి పాయింట్స్ తీసుకోవాలి అనే దాని గురించి చెప్తుంది. ఫ్యూచర్లో లాంగ్ పీరియడ్లో ఎకనామిక్స్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఎంత ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి, ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ ఉండాలి అనే విషయం గురించి చెప్తుంది ఇది. ఎందుకంటే దీనికి ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఎక్కువ, టైం తీసుకోదు కదా, డెప్త్గా వెళ్ళదు, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న దాని గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఒక దేశం యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి అనే దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదొకటి మనకి, అది మనకి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ అని చెప్పాం కదా, ప్రతిదీ కూడా టోటల్గా చెప్పేస్తుంది మొత్తం అంతా కూడా, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంటు, ప్రైస్ లెవెల్స్, ధరల స్థాయిలు, వాటిలో వచ్చే మార్పులు కారణాలు గురించి చెప్తుంది. వాటిలో వచ్చే చేంజెస్ అండ్ రీజన్స్. అంటే ఫస్ట్ ఏంటి? జాతీయ ఆదాయం, నెక్స్ట్ ఏంటి? ధరల స్థాయి, నెక్స్ట్ ఏంటి? ఎంప్లాయ్మెంట్, ఉపాధి కల్పన. జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, ఉపాధి, ఎంప్లాయ్మెంటు, ధరల స్థాయి, ప్రైస్ లెవెల్స్, వీటిలో వచ్చే చేంజెస్ అండ్ ఆల్సో రీజన్స్, కారణాలు, వాటి గురించి చెబుతుంది మొత్తం అంతా కూడా. అదే కదా మెయిన్ మన దేశానికి, ప్రతి దేశానికి కూడాను నేషనల్ ఇన్కమ్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ప్రైస్ లెవెల్స్ స్టాండర్డ్గా ఉండాలి, పెరగకూడదు, కస్టమర్స్ అందరూ కొనుక్కునేటట్టు ఉండాలి, ఎవ్రీ కస్టమర్ కొనుక్కునే ఆ యొక్క పర్చేసింగ్ పవర్ కలిగి ఉండాలి కస్టమర్. కాబట్టి ఈ మూడు ఇంపార్టెంటే, ఎంప్లాయ్మెంటు, ప్రైస్ లెవెల్, నేషనల్ ఇన్కమ్.
ఈ 3 కూడా ఇంపార్టెంటే. కాబట్టి అందులో వచ్చే చేంజెస్, నెక్స్ట్ ఎందుకు చేంజెస్ వస్తున్నాయి అనే రీజన్స్, కారణాలు, ఆ కారణాల గురించి కూడా చెబుతుంది. ఓకే, ప్రతిదీ కూడా చాలా బ్రీఫ్గా చెప్తుంది, పైనే చెప్తుంది, మొత్తం అంతా టచ్ లోపలికి వెళ్ళదు. ఎందుకంటే టైం అంటే దాని ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం ఎలాగా దాని గురించి చెప్తుంది. కాబట్టి ఏంటి, ఈ ప్రతి కంట్రీకి నేషనల్ ఇన్కమ్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ప్రైస్ లెవెల్స్ స్టాండర్డ్గా ఉండాలి అనే వాటి గురించి, అందులో వచ్చే చేంజెస్, దానికి ఎందుకు వస్తున్నాయి అనే రీజన్స్, దాని గురించి చెప్పడం జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, వెనుకబడిన దేశాలు అంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెనుకబడిన దేశాలు, బ్యాక్వర్డ్ కంట్రీస్ ఇంకా బాగా వెనకబడిన దేశాలు, ఆ దేశాలకు ఉండే వనరులు సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలి, సమర్థవంతంగా ఫుల్ఫ్లెడ్జ్డ్గా ఎలాగా యూజ్ఫుల్ ఉపయోగంలోకి తీసుకురావాలి అనే వాటి గురించి చెప్తుంది. వెనుకబడిన దేశాల్లో న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, ప్రతి దేశానికి న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి. వెనుకబడిన దేశాల్లో ఎక్కువగా న్యాచురల్ రిసోర్సెస్ అంటే వాటి మీద ఆధారపడతాం కాబట్టి మనలాంటి దేశాల్లో ఆ న్యాచురల్ రిసోర్సెస్ని సమర్థవంతంగా అంటే వేస్టేజ్ కాకుండా ఫుల్ఫిల్డ్గా యూజ్ఫుల్ చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే వాటి గురించి చెప్తుంది. అదొక పాయింట్. నెక్స్ట్, వెనుకబడిన దేశాలకి జాతీయ ఆదాయం పెరగాలి, వేస్టేజ్ కాకుండా, అనవసర ఖర్చులు అంటే దోబరా ఖర్చులు కాకుండా నేషనల్ ఇన్కమ్ పెరగాలి. వెనుకబడిన దేశాలు, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఎలా పెరగాలి, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ ఇది ఇస్తుంది మ్యాక్రో. ఎందుకంటే ప్రెజెంట్ దాని గురించి ఆలోచిస్తుంది కదా. నెక్స్ట్, మొత్తం ప్రొడక్షన్ వేరియస్ సెక్టార్స్కి ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయాలో చెబుతుంది. మొత్తం ప్రొడక్షన్, టోటల్ ప్రొడక్షన్, ఇప్పుడు జరిగిన ఉత్పత్తి వివిధ రంగాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలి, విచ్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ టు ఎవ్రీ సెక్టార్, ఇప్పుడు ఏ విధంగా పంపిణీ చేయాలి, అన్ని వేరియస్ సెక్టార్స్, అన్ని రకాల రంగాలకి, అన్ని రకాల సెక్టార్స్కి ఏ విధంగా పంపిణీ చేయాలి అనే విషయం గురించి కూడా ఇది చెబుతుంది. మొత్తం అంతా కూడా అంటే ప్రొడక్షన్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి కదా, డిస్ట్రిబ్యూషన్ అయితేనే సెల్లింగ్ అవ్వాలి, సేల్ అయితేనే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ముందు పబ్లిక్లోకి డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. కాబట్టి అన్ని సెక్టార్స్కి ఈ యొక్క ప్రొడక్షన్ పంపిణీ జరగాలి, ఏ విధంగా పంపిణీ జరగాలి మొత్తం అని చెబుతుంది. మొత్తం నెక్స్ట్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా సాల్వేషన్ చేస్తుంది. ఫస్ట్ది ఏంటి, నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడంలో ఎటువంటి రూల్స్ పాటించాలి, ఎటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉండాలి, ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి చెప్తుంది. నెక్స్ట్, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం ఇంగ్లీష్లో ఏమంటాం, ఇన్ఫ్లేషన్. ఆ ఇన్ఫ్లేషన్ అంటే ధరల స్థాయి పెరిగిపోవడం, అనుకోకుండా ఉన్న పళంగా విపరీతంగా ధరలు పెరిగిపోవడాన్ని ద్రవ్యోల్బణం అంటాం. మనకి తెలియకుండా అనుకోకుండా విపరీతంగా ఉన్న పళంగా ఆన్ ది స్పాట్ ధరలు పెరిగిపోతే దాన్ని ద్రవ్యోల్బణం అంటాము. దాన్ని కంట్రోల్ చేయాలి. మెయిన్ ధరలు పెరిగిపోతే కస్టమర్స్ ఎవరు కొనరు, మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్ చాలా బాధపడిపోతారు. ఇప్పటికే చూడండి, ప్రజెంట్ ఇప్పుడు మనకి సిలిండర్ 967 రూపాయలు అయిపోయింది ఈచ్. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుకి మనకి పెట్రోలు డే బై డే వాడు నెమ్మదిగా అరటిపండులో సూది కూర్చున్నట్టు 25 పైసలు, 30 పైసలు, 18 పైసలు అలా పెంచుకుంటూ 107కి వచ్చేసింది. లీటర్ పెట్రోల్ 107. అంటే నాకంటే బండి లేదనుకోండి, చెప్తాను అసలు మామూలుగా అలాగనమాట. అంటే ప్రతి ఈచ్ గుడ్ కమోడిటీ కంపల్సరీ కూడా ప్రైస్ అలా పెరిగిపోతాం. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అనుకోకుండా
తెలియకుండా విపరీతంగా ధరల స్థాయి పెరిగిపోవడాన్ని ద్రవ్యోల్బణం అంటామని చెప్పుకున్నాం. దాన్ని కంట్రోల్ చేయాలి కదా. ఆ కంట్రోల్ చేయడానికి విచ్ టైప్స్ ఆఫ్ రూల్స్ దాని గురించి చెప్తుంది మొత్తం అంతా. నెక్స్ట్ ఎకనామిక్ ఒడిదుడుకు, ఆర్థిక ఒడుకుడు అంటే ఎకనామిక్ పరంగా, ఆర్థిక పరంగా, డబ్బు పరంగా వచ్చే సమస్యల్ని పరిష్కరించుకోవడంలో కూడా రూల్స్, రెగ్యులేషన్స్ చెబుతుంది. నెక్స్ట్ ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా గవర్నమెంట్కి అన్ని రకాలుగాను కూడా ఇది ఎన్నో రూల్స్ ఫాలో అవ్వమని ఈ మ్యాక్రో ఎకనామిక్స్ గవర్నమెంట్కి సహాయపడుతుంది. అది మనకి మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో మెయిన్ పాయింట్స్ అది మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ క్వశ్చన్ నిన్న మనం చెప్పుకున్నాం మొత్తం రైట్ అబౌట్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇంపార్టెన్స్ అండ్ మెయిన్ పాయింట్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అంటే మొత్తం టాప్ టు బాటమ్ రాసేయాలి మనం. మొత్తం ఎస్ఏ క్వశ్చనే. ముందు మైక్రో రాసేస్తాం, తర్వాత మ్యాక్రో రాసేస్తాం, తర్వాత అప్పుడు డిఫరెన్స్ రాస్తాం. చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ దానికి విడివిడిగా పెడితే 5 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఎకనామిక్స్ అంటే ఏమిటి అని అడిగాడు అనుకోండి. మైక్రో ఎకనామిక్స్ డెఫినేషన్, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా డెరైవ్డ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చింది, నెక్స్ట్ అలాగే ఎగ్జాంపుల్స్, తర్వాత మెయిన్ పాయింట్స్, తర్వాత ఇంపార్టెన్సు అది రాస్తాం. అలాగే మైక్రో అడిగితే సేమ్ అలా రాస్తాం. డిఫరెన్సెస్ అడిగాడు అనుకోండి, మైక్రో జస్ట్ డెఫినేషన్, ఎగ్జాంపుల్ చెప్తాం, దాని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్తాం, ఎక్కడి నుంచి వచ్చి చెప్తాం. మ్యాక్రో దాని డెఫినేషన్ చెప్తాం, దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాం. వెంటనే బార్, స్ట్రైట్ బార్, మిడిల్ బార్ కొట్టేసి లెఫ్ట్ సైడ్ మైక్రో, రైట్ సైడ్ మ్యాక్రో పెట్టేసి డిఫరెన్సెస్ రాసేద్దాం, అంతే అయిపోతుంది. మనకి టైం లేదు 5 మార్క్స్కే కాబట్టి. ఎందుకంటే ఇందులో 6 పాయింట్లు వస్తాయి, ఇందులో 6 పాయింట్లు వస్తాయి, పైగా ఇంట్రడక్షన్ ఇచ్చాం, 5 మార్క్స్కి సరిపోతుంది. కాబట్టి నిన్న ఇవాళ లాస్ట్ క్లాసులో చెప్పుకున్నది ఇవాళ చెప్పుకున్నది కలిపి మనకి ఎస్ఏ క్వశ్చన్ సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల యొక్క ప్రాముఖ్యత, ముఖ్యమైన పాయింట్లు మరియు దాని తేడాలు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కంప్లీట్గా ఇదంతా రాయాల్సి ఉంటుంది. డిఫరెన్స్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ కంప్లీట్లీ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ మెయిన్ పాయింట్స్, ఇంపార్టెన్స్ అండ్ డిఫరెన్సెస్, ఎక్స్ప్లెయిన్ అంటాడు. అన్నప్పుడు కంప్లీట్గా ఇదంతా కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే.